అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందంటే కొన్ని సందర్భాల్లో నమ్మేవాని కాదు. అలాగే అంటూ ఉంటారులే నువ్వు. కానీ ఈరోజు కన్ఫర్మ్ పక్క నిజంగానే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉంది 100%. ఎందుకంటే ఇవాళ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే మొట్టమొదటిగా చేసింది ఏంటి, అక్కడికి వెళ్ళి జగన్ సీఎం అని చెప్పేసి నా పేటీఎం కుక్కలు ఉన్నారు బానిసేదవులు దరిద్రపేదవులు వాళ్ళ చేత అరిపించుకోవడం ఒకటైతే, రెండోది మీడియాతో మాట్లాడుతూ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు నిజంగా ఒక క్షణం బుర్ర పోయింది. ఈ పనికి మాల సొంత 5 ఏళ్ళు పరిపాలించాడు రాష్ట్రానికి దరిద్రుడు, నీకు అసలు బుర్ర ఉందా, నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఒకసారి ఆ దరిద్రాన్ని కూడా వినిపిస్తాను చూడ ఒకసారి అంటే. బతుకుశాడా నేను మనిషి కాదు, నీది ఆ బతుకు అది. ఎందుక జన్మ నీకు అసలు 5 ఏళ్ళు నువ్వు పరిపాలించావు కదా, ఏ ప్రాజెక్టుకి అయినా సరే పూడికలు తీసేవా, 5 ఏళ్ళు గాలికి వదిలేసావా? పైకి వాళ్ళు వచ్చి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మాట్లాడతావా? ఒక పక్కన భయంకరమైన వర్షాలతో రాష్ట్రాలు అలగలం అయిపోతున్నాయా, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ. ఒక పక్క తెలంగాణ, ఒక పక్క ఆంధ్రప్రదేశ్. నువ్వు వచ్చి ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మాట్లాడతావా? నీకైనా బుర్ర ఏమైనా ఉందా పోయిందా? అసలు మనిషివా దున్నపోతావా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, నీకు తెలియదా? గోదావరి వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య డ్యాం ఒకటి కొట్టుకెళ్ళిపోయినప్పుడు నీ తప్పుదేలేనా? కొద్ది బుర్ర వాడన్నా, లేదంటే యూకే పోతానని చెప్పేసి అన్నా కదా, పో సగం దరిద్రం వదిలిపోద్ది, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోద్ది, రాష్ట్రానికి శనిగాల్లో దాపించేసావు. ఆ మాట అనకూడదేమో కానీ నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం శని. నువ్వు రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుంటే కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడదన్నా, అదొక వింతైన దరిద్రం అన్నమాట. అక్కడికి వెళ్తావో, అక్కడికి వెళ్ళి జై జగన్ అని అర్పించుకుంటావో, సీఎం అని అర్పించుకుంటావో. ఇంకొక దరిద్రం ఏంటంటే నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పేది కూడా అది కూడా పేపర్ మొక్క చూసే ఇలా చూస్తాడు, ఇలా మాట్లాడేస్తాడు. మీడియా వాళ్ళు ఎవరైనా ప్రశ్న అడుగుతున్నారు అనగానే పక్కన తప్పుడేదోళ్ళు ఉంటారు కొంతమంది, బోకేదోళ్ళు, ఆ పేటీఎం కుక్కడు జై జగన్ అంటాడు, వీడు బారిపోతారు ఇక్కడి నుంచి. డైవర్ట్ అయిపోయింది. అడిగిందని సమాధానం చెప్పయ్యా, మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఇదంతా ఒక స్క్రిప్టు ముందుగా అనుకుంటారు. నేను మాట్లాడింది మాత్రమే వినాలి. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఎవరైనా ఒక ప్రశ్న అడగగానే వెనకాతలు జై జగన్ అనంటే అందరూ జై జగన్ అనేస్తారు, పారిపోతారు ఇక్కడి నుంచి. అదొక పోయే కాలం. మరి మీరు మనుషులు అసలు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసారా? చేసి వాళ్ళు వచ్చి పరామర్శలు ఏం మాటలు అక్కడ కూడా రాజకీయాలే. ఇప్పుడు నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ ఒక్క ఆదేశం, ఒక్క మాట, వరద బాధితులకు మీరు కూడా సహాయం చేయండి. ప్రభుత్వం ఆల్రెడీ సహాయక చర్యలు చేపట్టింది, అందులో మీరు కూడా భాగం కండి. లేదంటే పార్టీ తరపున ఇవి ఇవ్వండి, ఈ సాయం చేయండి అని చెప్పేసి అని ఒక్క మాట అన్నావా? ఆ చండాల మోకం వేసుకొని, ఆ చప్పుడు మూత వేసుకొని, నీ మోకం ఒక శని, నీ నువ్వు ఒక శనిగాల్లో దాపించావు మాకు. ఇవాళ నువ్వు అక్కడికి వెళ్ళి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి అని అంటావా? మనిషివే నువ్వు, మనిషి జన్మ అనేది అసలు ఎవడన్నా కోరుకుంటాడా? రాష్ట్రం నాశనం అయిపోవాలి, ఆస్తులు ధ్వంసం అయిపోవాలి, ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగాలని చెప్పేసి మనిషి పుట్ట పుట్టినాడు ఎవడన్నా అనుకుంటాడా? నువ్వు తప్పితే నువ్వు అనుకుంటావు. నువ్వు పొరపాటున మనిషి పుట్ట పుట్టేసా కన్నా నువ్వు మనిషి పుట్టినా అనుకుంటావు, అంటావు, ఖచ్చితంగా అంటావు. నువ్వు అనుకుంటావు అలాగా. ఎందుకంటే సొంత బాబాయిని వేసేసిన వ్యక్తులు ఖచ్చితంగా అనుకుంటారు ఆస్తి నష్టం జరగాలి, ప్రాణ నష్టం జరగాలని చెప్పేసి కోరుకుంటారు. అందులో నువ్వు మొట్టమొదట ఉంటావు. నేను చూడలేదండి నువ్వు ఇలాగే నీ ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడు అమరావతిని ముంచేయాలని చెప్పి ప్లాన్ చేయలేదా? అప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్లు వచ్చింది వాటర్ ఫ్లడ్? ఇప్పుడు ఎంత? మరి దానికి దీనికి పోలిక? నువ్వు మనిషివా? ఇక్కడ వచ్చి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి మాట్లాడతావా? మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేం మనం. ఏ రోజైనా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగావా? ఒక్కరోజు ఓడిపోయిన తర్వాత అదొక బతుక? ఒక పేపర్లో స్క్రిప్ట్ రాసుకుని చెత్తవా, చదివేస్తావా? అది
జనాలు గొర్రెల అక్కడికి వెళ్ళి ప్రభుత్వం ఏం అవ్వట్లేదు కదా, ఆల్రెడీ చెప్తున్నారు. ప్రభుత్వం చేసిన కాడికి చేస్తున్నాయా, సహాయ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఒక లోతు నీళ్ళు ఉన్నాయి, అయినా సరే యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది, అధికారులు మొత్తం పనిచేస్తున్నారని చెప్పేసి ఒక పక్క మాట్లాడుకుంటే, నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్తే బాగుండో తెలియక సింపుల్గా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది కావాలని చెప్పి చేసారు, సృష్టించారు. ఏమా అన్నం తింటున్నావా పెంట తింటున్నావా అన్న, నువ్వు అన్నం కత్తినేది, నువ్వు నన్ను అడిగితే అన్నం కత్తుకునేది. అశుద్ధం తింటున్నామని చెప్పేసి అనుకోవాలి, నేను అనుకోలేదు అలాగ అనుకుంటా. అశుద్ధం తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అట్లా. ఇంత నీచ నికృష్ట మనస్తత్వం మనిషి పుట్ట కొట్టున్నాడు ఇవిడిపోండదు అన్న నీకు తప్పితే. మరి ఇంత లోపల తెలివితేటలు ఎక్కడ చూస్తుంది మాకు అర్థం కావట్లా. కనీసం మనిషిగా ప్రవర్తించన్నా, వెళ్ళేవుగా. ఎప్పుడు పొరపాటున 10 పైసలు ఎవరికి దానం చేసినట్టు కనీ విని ఎరగలేదన్న, మేము చూడలేదు. ఎక్కడ ఒక వార్త కూడా చూసిన పాపని పోలా. 5 లక్షలు ఇచ్చేవానో, 10,000 ఇచ్చేవానో, 10 రూపాయలు ఇచ్చేవానో ఎక్కడ వినలేదు అసలు. నువ్వు మాత్రం ఎంగిల్ చేత్తో కాకిని తోలవు. పొరపాటున ఒక మెతుకు ఇల్లు ఎగిరి పడిపోద్దేమో ఆ కాకి దగ్గర, మళ్ళీ ఆ కాకి తింటే బాగుపడిపోద్ది అని చెప్పేసి, దాని ఆకలి తీరిపోద్ది అని చెప్పేసి అని ఎంగిల్ చేత్తో కాకిని తోలవు నువ్వు. ఇవాళ నువ్వు వచ్చి పాఠాలు చెప్తున్నావా? దయచేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష పెట్టుకుంటే కానీ రాష్ట్రం వదిలేసిపోవన్నా, అదే ఎద్దు వదిలిపోద్ది, పేడ వదిలిపోద్ది. ఆంధ్ర రాష్ట్రం పట్టిన ఒక పేడ వదిలిపోద్ది అనుకుంటా, సినిగాలో దాపరించేసావు మాకు. ఈ పాటికి హైదరాబాద్తో పోటాపోటీగా ఉండే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటుపక్క తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో పోటాపోటీగా వెళ్ళి అభివృద్ధి పరంగా పరిశ్రమల విషయంలో కూడా ఎప్పుడు చూసినా పేపర్లో ఒకటే వార్త ఉండేది, పలానా పరిశ్రమ కోసం పోటీ పడుతున్న తెలుగు 2 రాష్ట్రాలని చెప్పేసి వార్తలు వచ్చాయి. అది ఏ పరిశ్రమ అన్నా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఆ పరిశ్రమ వల్ల 1000 ఉద్యోగాలు వచ్చినాయా, 2000 ఉద్యోగాలు వచ్చినాయా అనేది మ్యాటర్ కాదు. అక్కడ ఏదైనా ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టాలనుకుంటుంది పలానా ప్రాంతంలోని, లేదంటే మన సైడు అని చెప్పేసి ఒక వార్త వస్తే ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల పేర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినపడేది. ఆ విధమైన పోటీ పడేవి. నువ్వు అధికారంలోకి వచ్చావన్న మొత్తం నష్టం. తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్స్ట్రీమ్. ఏ పరిశ్రమ ఎప్పుడు ఎక్కడ పెట్టినా తెలంగాణలోనే. అదే నువ్వు కానీ రాకుండా ఉండుంటే ఈ పాటికి అమరావతి కంప్లీట్ అయ్యేది, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి, పెట్టుబడులు వచ్చి, అభివృద్ధి పరంగా ముందుండేది, చదువుకున్న వాళ్ళకి ఉపాధి దొరికేది, ఎన్ని దరిద్రాలు ఉండేవి కాదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక గాడిని పెడతారు అంతా తీసుకొచ్చి, మళ్ళీ నిండుకొండలాగా చేస్తారన్నమాట.